హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వర కుక్స్. ఫ్రెండ్స్, ఇది చూసారుగా నువ్వులని బాండీలో వేసి వేయించుకున్నాను ఫ్రెండ్స్. మాడకుండా వేయించుకున్నాను. ఎన్ని కావాలంటే అన్ని, పావు కిలో కానీ, అరకిలో కానీ, కిలో కానీ. దానికి సమానంగా పల్లీలని వేయించుకొని చాలా వీడియోస్లో ఉన్నాయి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్ అనేది బాక్స్లో ఇచ్చా లింకు. పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. పల్లీలని, నువ్వుల్ని, తెల్ల నువ్వులు వేయించుకొని పొట్టు తీసి అలా ఉంచాను. దానికి సమానంగా బెల్లం, తాటి బెల్లం అయినా వేసుకోవచ్చు, మామూలు బెల్లం అయినా వేసుకోవచ్చు. ఇష్టం లేని వారు చక్కెర అయినా వేసుకొని, నేను బెల్లాన్ని తురుముకోపోయినా మెత్తగా రాయితో దంచుకొని, గుండ్రాయి లేదంటే రోకల బండితో దంచుకొని వేసుకున్నాను. తురుముకోవచ్చు, చాకుతో కూడా తురుముకోవచ్చు బెల్లాన్ని. నేను ఏమీ వేయలేదు. స్టవ్ ఆన్ చేసి లోలో ఉంచేసి స్టవ్ని, వాటర్ అస్సలు వేయకూడదు ఫ్రెండ్స్. వాటర్ జోలికి వెళ్ళకూడదు. ఆ బెల్లాన్ని ఇదే విధంగా లోలో ఉంచేసి కలుపుకుంటూ ఉడకనివ్వాలి. చాలా మనం కరకరలాడుతూ వచ్చిద్ది ఈ పప్పు చెక్క. ఉండలు కూడా చేసుకోవచ్చు, పప్పు ఉండలు, నువ్వులు ఉండ. ఇదే విధంగా తయారు చేసుకొని ఇక్కడ యాలక్కాయల పౌడర్ దంచి ఉంచుకోవాలి, వేసుకోవాలి. బెల్లము పంచదార సమానంగా కూడా వేసుకోవచ్చు. ఇవి గ్లాసు బెల్లం తురుము, గ్లాసున్నర వేసుకోవాలి బెల్లం తురుము. రెండు కలిపి గ్లాస్ అనుకో ఫ్రెండ్స్. గ్లాసున్నర బెల్లం తురుము కొలిచి వేసుకొని లోలో ఉంచేస్తే నీరైపోయి మంచిగా పర్ఫెక్ట్గా బంగారం కన్నా ఎక్కువ రంగులోకి, ముదురు రంగులోకి వచ్చిద్ది. ఇట్లా ఉడికించుకుంటూ మనం కలుపుకుంటూ ఉంటే ఇక్కడ యాలక్కాయల పౌడర్ను కొంచెం తినే సోడా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తాను ఫ్రెండ్స్, కలుపుతున్నాను కదా. ఆ యాలక్కాయల పౌడర్, తినే సోడా ఉప్పు కొంచెం వేసుకున్నాక నెయ్యి వేసుకుంటే 1 టేబుల్ స్పూను మనం తయారు చేసింది. చాలా బలంగా ఎన్నో మాంసకృతులు ఉన్నాయి ఈ పల్లీల్లోనూ నువ్వుల్లోనూ. నువ్వులు నానబెట్టి రోజుకు 1 స్పూను తింటే, మిల్క్ కూడా తాగితే చాలా మంచిది. చాలా మంచిది, బలం ఫ్రెండ్స్. ఇదే విధంగా ప్రతి ఒక్కరు వీడియో అనేది పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. డిస్కస్ బాక్స్లో లింక్ ఇచ్చా, టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చాలా తక్కువ రేటుకి వస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం యాలక్కాయల పౌడరు కొంచెం తినే సోడా వేసుకోవాలి. స్మెల్ అనేది అదిరిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం ఫ్రెండ్స్ అదే విధంగా కొంచెం లోలోనే ఉంచుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. అవసరమైనప్పుడే ఫ్రెండ్స్ ఇక్కడ ఏమి చేయాలంటే హైలో ఉంచేయాలి. అవసరమైనప్పుడే హైలో ఉంచేయాలి ఫ్రెండ్స్. మాడకుండా చేసుకోవాలి. ఇంకో చూడండి, చిటికెడు తినే సోడా ఉప్పు, ఇంకోటి అది వేసాను. స్టవ్ అనేది ఆఫ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేడి ఎక్కువ అయిపోయిద్ది. ఎక్కువ అవ్వకుండా మనం చక్కగా ఉడికినాక బెల్లం పాకం అప్లై చేసి ఉంచుకోవాలి. ఉంచుకున్నాక ఫ్రెండ్స్ ఏం జరిగిందంటే ఇక్కడ నెయ్యి వేసుకోవాలి. తినే సోడా ఉప్పు వేసుకున్నాను, నెయ్యి వేసుకోవాలి. బాగుంటుంది. నెయ్యి వేసుకొని మరలా ఇదే విధంగా స్టవ్ ఆపివేసి కట్టు వేసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఉడికించుకున్నాక బెల్లం పాకం అనేది ఉడికించినాక మనకి ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా నువ్వులు, పల్లీలు వేసుకొని మనం ఇదే విధంగా కలుపుకొని త్వరగా ఆరిపోకుండా నెయ్యి అదే విధంగా కొంచెం లోలోనే ఉంచుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. అవసరమైనప్పుడే ఫ్రెండ్స్ ఇక్కడ ఏమి చేయాలంటే హైలో ఉంచేయాలి. అవసరమైనప్పుడే హైలో ఉంచేయాలి ఫ్రెండ్స్. మాడకుండా చేసుకోవాలి. ఇంకో చూడండి, చిటికెడు తినే సోడా ఉప్పు, ఇంకోటి అది వేసాను. స్టవ్ అనేది
ఆపు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేడి ఎక్కువ అయిపోయిద్ది. ఎక్కువ అవ్వకుండా మనం చక్కగా ఉడికినాక బెల్లం పాకం అప్లై చేసి ఉంచుకోవాలి. ఉంచుకున్నాక ఫ్రెండ్స్ ఏం జరిగిందంటే ఇక్కడ నెయ్యి వేసుకోవాలి. తినే షడాపు వేసుకున్నాను. నెయ్యి వేసుకోవాలి, బాగుంటుంది. నెయ్యి వేసుకొని మరలా ఇదే విధంగా స్టవ్ ఆపివేసి కట్టి వేసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఉడికించుకున్నాక బెల్లం పాకం అనేది ఉడికించినాక మనకి ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా నువ్వులు, పల్లీలు వేసుకొని మనం ఇదే విధంగా కలుపుకొని త్వరగా ఆరిపోకుండా నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి. అంటే ఆరటానికి భలే మంచిగా వచ్చేసిద్ది ఫ్రెండ్స్. బ్రష్ తీసుకొని చక్కచక్క చేసుకోవాలి. ముందే చేసుకోవాలి ఫ్రెండ్స్, ముందే చేసుకోవాలి. ఇదంతా ముందే చేసుకొని నెయ్యి రాసుకొని అప్లై చేసుకున్నాక 1-2 సార్లు కలిపేసేసుకొని ఆరిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది ఆరిపోతూ ఉంటుంది. ఇక్కడ మనకి లడ్డూలుగా అంటే లడ్డూలు కూడా చేసుకోవచ్చు. కొంచెం ఆరాక లడ్డూలు చేసుకోవచ్చు. నేను ప్లేట్లోకి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. గుంట పునుగులు చేస్తారు చూడు ఫ్రెండ్స్, దానిలో వేసేసుకొని లడ్డూలు కూడా తయారు చేసుకోవచ్చు. నువ్వుల లడ్లు గుంట పునుగులు తయారు చేస్తే గుంట పునుగనాలు తయారు చేస్తాను చూడు ఫ్రెండ్స్. అది ఉంది కదా, దానిలో వేసేసుకొని స్పూను లడ్డూలు కూడా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఎంత పలసగా కావాలంటే అంత పలసగా నొక్కుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా వచ్చేసిద్ది. యాలక్కాయల పౌడర్ కూడా వేసుకోవాలి. మొత్తం తూడ్చి వాడిని అంతా తూడ్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉడికిన దాకా మనం ఒక 5 నిమిషాలు సమయం పట్టిద్ది. మనం ఉడికించుకుంటే పాకం అనేది బెల్లం బాగా వచ్చేసింది. బెల్లము చక్కెర కూడా వేసుకోవచ్చు, చక్కెరతో కూడా చేసుకోవచ్చు. ఇలాగ బెల్లం అయితే అందరూ తినొచ్చు, పెద్దవాళ్ళ కాడి నుంచి మొత్తం తినొచ్చు. ఈవినింగ్ పూట ఒక పప్పుండ తీసుకొని తింటే చాలా ఇమ్యూనిటీ పవర్ అనేది, ఎనర్జీ అనేది వచ్చిద్ది. ఆకలి కూడా బాగా అయ్యిద్ది. ఇక్కడ నువ్వులు, మనం పల్లీలు ఉండలు అనేది తయారు కూడా చేసుకోవచ్చు. చాలా త్వరగా సింపుల్గా అయిపోయింది. ఇదే విధంగా 2 వారాలకు ఒకసారి 1 కిలో తెచ్చుకొని అన్ని పదార్థాలు నెయ్యి, బెల్లం, యాలక్కాయలు, తినే సోడా ఉప్పు పాకం పట్టేటప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. వేస్తుంటేనే ఆరిపోతూ ఉంది. ఇదే విధంగా ఉండలు కూడా చేసుకోవచ్చు. వేస్తూ ఉంటేనే ఆరిపోయింది. ఇది చూడండి, చిన్న చిన్న ఉండలు కూడా చేసుకోవచ్చు. అంటే వేడి చల్లారిద్ది కదా ఫ్రెండ్స్. గుంట పునుగును వాళ్ళు చేస్తే ప్లేట్లో వేసేసుకొని స్పూను ఆరినాక మనం నెయ్యి అద్దుకొని చేసేసుకుంటే చిన్న చిన్న ఉండలు కూడా అవుతాయి. జీడీల్లాగా మనం జీడీలు తయారు చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. కొంచెం వేడి మనం చెప్పుకుంటాం కానీ ఫ్రెండ్స్ చాలా వేడిగా ఉంది, పట్టుకునే అంత వేడిగా ఉంది. చూడండి, చెయ్యి అంతా ఎర్రగా అయిపోయింది. వేడిగానే ఉంది ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా పెద్ద సైజుగా అయినా చేసుకోవచ్చు. ఏ చిక్కీల్ని పెద్ద సైజుగా అయినా చేసుకోవచ్చు. మనం ఇంట్లోకి అనేసి నేను ఈ విధంగా తయారు చేస్తాను. చల్లారినాక వేడి అంతా చల్లారినాక పైదాకా ఈ ప్లేటు వేడి పట్టు వదిలేశాక మొత్తం ఇలాగ అనంగానే చేతిలోకి వచ్చేసింది. మనం చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని పెట్టేసేయచ్చు. ఇంకా ఇప్పుడు కూడా మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇదే విధంగా చాకు తీసుకొని ఇలా తీసుకొని గ్రేవీనంతా కొంచెం నెయ్యి అద్దుకొని చూడండి ఫ్రెండ్స్, కరకరలాడే పప్పుండ్లు నువ్వులుండ తయారైంది. వేడిగా ఉంది ఫ్రెండ్స్, పట్టుకుంటే
అదే విధంగా తయారు చేసుకుంటే ఏ సైజు కావాలంటే ఆ సైజు. చూడండి, ఈ సైజు, ఈ సైజు, ఈ సైజు, ఇది పెద్దగానే ఉంది. ఇట్లా మనం బిళ్ళలు కావాలంటే పప్పు చెక్క బిళ్ళలు, నువ్వుల బిళ్ళలు కావాలన్నా దాన్ని మనం చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటే చూడండి, చల్లారిందనుకో ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, కరకరలాడుతూ ఉంటుంది. ఇట్లా బిళ్ళలు చేసుకోవచ్చు, రౌండ్గా ఉండలైనా చేసుకోవచ్చు. అదే విధంగా తయారు చేసుకొని తింటూ ఉంటే ఎంతో ఎనర్జీ వచ్చేసిద్ది. ఇంకో ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్, మొత్తం తూడ్చి వేసుకున్నాను. ఆరిపోతే మాత్రం అస్సలుకి రాదు. అందుకని వేడిగా ఉన్నప్పుడే మొత్తం తూడ్చి ప్లేట్లోకి వేసుకొని మనకి ఏ డిజైన్లో ఏ ఆకారం, ఎలా డైమండ్ ఆకారం, స్టార్ ఆకారం, రౌండ్గా, పప్పుండ్లు, పొడవుగా ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఒత్తుకోవాలి. మన ఓపిక మన చేతుల్లోనే ఉంటుంది. ఇదే విధంగా చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా చేసుకుంటే ఎంత రుచికరమైన పల్లీలు, నువ్వులు, చెక్క రెడీ అయింది. ఉండలు కూడా రెడీ అయ్యాయి. ఇది ఆరాలి. ఆరితే కరకరలాడే ఈ షీట్ షాప్లో తయారు చేస్తే కరకరలాడే నువ్వులు, ఉండలు, చెక్కలు డిజైన్లు పెట్టి మనం తయారు చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా తినొచ్చు. ఒకటి కాదు, 2 బిళ్ళలైనా తినొచ్చు. వేడిగా ఉన్నప్పుడే ఇదంతా వేసేసుకుంటే ఎంత టేస్టీ అయినా బెల్లంతో చేసిన ఉండలు అనేది రెడీ అయ్యాయి ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా పొయ్యి అంతా క్లీన్ చేసుకొని నీట్గా పప్పు చెక్క అంతా చేశాక ఉండలు కావాలంటే ఉండలు అవన్నీ చేసేసుకొని పల్లీలతో యాలక్కాయల పౌడర్ వేసుకొని నేతితో చేసాను. చాలా సూపర్గా ఉంటుంది. అదే విధంగా నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది. కరకరలాడే చెక్క అనేది రెడీ చేశాను. వంటింట్లో ఇదే విధంగా సరుకులు అనేది తెచ్చుకున్నాక అంతా డబ్బాలు క్లీన్ చేసుకొని సరుకులు అనేది సర్దేసుకుందాము. ఉప్పు, బియ్యం, కందిపప్పు, అంట్లుతో పీసులు, శనగపప్పు, గోధుమ రవ్వ, ఇది జల్లెడ కూడా ఒక కవర్లో పెట్టేశాము. ఇంకా సరేననేసేసి ఇక్కడ పాస్తా కూడా తీసుకొచ్చారు. పాస్తా గొట్టాలు, అప్పడాలు, ఇవన్నీ ఇంకా అంట్లు అనేది షాంపూ వేసి తోమేసుకొని, కొబ్బరి పీసేసి తోమేసుకొని, లేదంటే అంట్లు పీసేసి తోమేసుకొని క్లీనింగ్ అనేది చేసుకొని కొంచెం సమయం అనేది ఒక అరగంట సమయం పట్టింది. ఇదంతా వంటగదిలో శుభ్రంగా చేసుకొని లవంగాయలు, కర్పూరం, మనం దూపం అనేది వేసుకుంటే ఊదికడ్డీలు కూడా వెలిగించుకుంటాము. సూపర్గా స్మెల్ అనేది వచ్చేసింది వంటగదిలో. ఇదే విధంగా క్లీనింగ్ అనేది గచ్చుకర్రతో మొత్తం క్లీనింగ్ చేసాము, షాంపూ వేసి. ఇక్కడ సైడ్న మా ఇంటి పక్కన చూడండి ఫ్రెండ్స్, ఇల్లు అనేది కట్టుబడి అవుతుంది. అందుకనేసి కొంచెం సిమెంటు, ఇసుక అదంతా పడుతూ ఉంది. ఇంకా సరేనని వర్క్ అనేది అదే విధంగా ఇల్లు కడుతున్నారు మా ఇంటి పక్కనేను. అందుకనేసి సిమెంటు అదంతా గలీజ్గా ఉంది. సరేననేసి ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఇక్కడ వచ్చేసి మరి మంచి మంచి వీడియోస్ చేస్తే మీకు వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.